వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, తల్లిదండ్రులు చేసే దాన ధర్మాలు, మంచి చెడులు, కర్మ, వీటికి సంబంధించి పిల్లలకి వస్తాయి అంటాం. మనం చూడండి, ఏ తప్పు చేసినా అమ్మో ఆ ఉసురు మా పిల్లలకు తగులుతుంది, లేకపోతే ఆ మంచి నా పిల్లలకు వస్తుంది, ఇట్లా మాట్లాడుకుంటాం కదండి. ఇది తల్లిదండ్రుల వరకు. అయితే తాతలు, ముత్తాతలు, వారివి కూడా పిల్లల దాకా వస్తాయా రమ్మగారు? వర్తిస్తాయా? కానీ ఇది నా ప్రశ్న కాదు, నిజంగా కామెంట్లో వచ్చిన క్వశ్చన్ అండి. ఇప్పుడు నమ్ముతున్నావా? నమ్మాలి రమ్మగారు, నమ్మాల్సిందే. ఖచ్చితంగా. దేవుడు ఉన్నాడంటే నమ్ముతున్నాం కదా. తాత బొచ్చే తరతరాలు అంటారు, అంతే కదా. అంతే. జీన్స్ జయ ఇంచుమించు 7 తరాల వరకు ఉంటాయి. మనకు చిన్నప్పుడు నీకు గుర్తుందా? ఇప్పుడు మనం మానేసాం. అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి పెళ్ళికంట. ఖచ్చితంగా కదా. అవును. తండ్రి వైపు తల్లి వైపు కూడా చూడాలి. ఆ చాలు వస్తుంది, ఆ పోలిక వస్తుంది, ఆ విధాన ప్యాటర్న్ ఫాలో అవుతుంది. జీన్ ప్యాటర్న్ ఫాలో అవుతాం. అవును, జీన్ ప్యాటర్న్ ఫాలో అవ్వబడుతుంది. ఈ కర్మలు, వివాహేతర సంబంధాలని కానీ, ఏవైనా వ్యసన పరత్వం అని కానీ, లేకపోతే ఇతరులని మోసం చేయటము, దొంగతనం లాంటి హ్యాబిట్స్ ఫ్యామిలీస్లో, లేకపోతే ఇంటర్కాస్ట్ మ్యారేజెస్, ఇప్పుడు కొంచెం అది సహజం అయిపోయింది అనుకో. ఇదివరకటి కాలంలో వీళ్ళ మేనత్త సరైంది కాదు, లేదా వీళ్ళ అమ్మ వాళ్ళ మేనత్త, వీళ్ళ నాన్న వాళ్ళ మేనత్త అని కూడా మానుకునేవాళ్ళు పెళ్ళిళ్ళు. అవును. పింతలకి ఏదో ప్రాబ్లం ఉంది, ఇలాంటివి చెప్పుకునేవాళ్ళు. పాత పద్ధతిలో ఉండేది. ఇప్పుడు మనం ఏంటంటే వ్యక్తిని చూసి వివాహం చేసుకునే పరిస్థితిలోకి వచ్చాం. అంతే. వ్యక్తుల్ని చూసే వ్యాపార సంబంధాలు నెరవేరుస్తాం మనం. వ్యక్తులే తప్ప వాడి పూర్వపు వ్యవహారం అసలు యాక్చువల్గా వాడి గతం కూడా మనకు అక్కర్లే ఈ కాలానికి. అవును. వాడి ప్రీవియస్ లైఫ్ తోటి మనం ఏం చేసుకుంటాం? వీడు కదా మనకు కావాలి, ఇలా అనుకుంటామా? కానీ వాడి తాలూకు పూర్వము ఖచ్చితంగా, వాడి తాలూకు ఏమన్నా గతం ప్రభావాన్ని చూపిస్తుంది జనరల్గా. ఇప్పుడు ప్రతివాడి గతము వాడితో ఉన్నట్టే. గతం అంటే వీడు ఒకడే కాదు, వీడి నాన్న అమ్మ, వీడి తాతమ్మ అమ్మ కూడా ఉంటారు ఆ గతంలో. ఉంటారు. దాన్ని మనం తీయలేకపోతాం. జీన్ సైకిల్ని తీయలేనట్టుగానే కార్మిక్ సైకిల్ని కూడా తప్పించుకోలేము. తాతల ముత్తాతల నాడు సర్పదోషాలు, పితృదోషాలు ఉంటే ఫ్యామిలీలో అవి కంటిన్యూ అవుతాయి. సర్పశాపం, బ్రాహ్మణ శాపం, స్త్రీ శాపం ఇలాంటివి చెప్పబడతాయి జాతకాల్లో. సర్పశాపం అంటే కుమారులు గల ఓన్లీ మగపిల్లలే పుడతారు, ఆ పిల్లలు పుట్టడానికి శ్రమ అవుతుంది, కష్టపడతారు, అలాంటివి చెప్తారు. బ్రాహ్మణ శాపం ఉంటే జాతకాల్లో, అంటే ముందు తరాల్లో, జాతకం అనకూడదు, ముందు తరాల్లో ఉంటే గనక వీళ్ళు అవమానపడతారు తరచుగా ఈ ఫ్యామిలీస్లో. ఇలా మనం ఎప్పుడైనా తెలుసుకుని మీకు ఫ్యామిలీకి ఇలాంటిది ఉంది అంటే దానికి ప్రతిక్రియ చేసుకోవచ్చు. అవును. కానీ మనకు అవన్నీ తెలుస్తాయా? బర్త్ టైములు సరిగ్గా తెలియవు. ఒకవేళ టైం తెలిసినా, మనకు అన్నీ అర్థమైనా, ఇది ఏదన్నా ప్రాబ్లం ఉంది ఇందులో, ఈ వ్యవహారంలో ముందుదేదో మనకు వెనకాల పడుతోంది అని అనిపించినప్పుడు మనం ఎవరిని అప్రోచ్ అవుతామో వాళ్ళు సరైన వాళ్ళు కావాలి. ఇక్కడ రాసు రావాలి. దాన్ని కూడా మంచి మిత్రుడు రావటం, మంచి గురువు దొరకటం, మంచి వైద్యుడు, స్నేహితుడు, గురువు, మిత్రుడు, డాక్టరు, దీంతో పాటుగా మంచి జ్యోతిష్యుడు, ఇది కూడా రాసుకు రావాలి చేయ. అవునండి. వాళ్ళ చేతులు పడి మోసపోతారు, మిస్లీడ్ అయిపోతారు చాలామంది పాపం. ఆ జ్యోతిష్యుడు కూడా వీళ్ళ జాతకంలో రాయబడి ఉంటాడు, సరైన వాడు. లేకపోతే మోసగింపబడాలి అని రాసుకొచ్చాడు అనుకో, అది వైద్యుడి చేత మన కర్మగాలి. వైద్యుడితోటి మోసగింపబడచ్చు, మిత్రుడితోటి మోసగింపబడచ్చు, గురువుతోటి, జ్యోతిష్యుడితోటి, ఎవరో ఒకళ్ళతో మోసగింపబడతారు. ఇవన్నీ రాసుకు రావాల్సిందే, అంతేగా ముందు నుంచి తెచ్చుకోవాలి. సాధారణంగా మనకు ఒక పాఠం ఈ కర్మ సిద్ధాంతపు లెక్కల్లో ఏం చెప్తారంటే, మనం ఎవరికి రుణపడి ఉంటామో, లేదా ఎవరు మనతో తీవ్రమైన రుణాలు కలిగి ఉంటారో వాళ్ళు మన ఇంట్లో సంతానంగా పుడతారు. మనము రుణపడి ఉన్న పిల్లలేమో బాగా మన డబ్బంతా, మన సేవంతా తీసుకుంటారు. మనకే రుణపడి ఉన్న పిల్లలేమో మనకే సేవిస్తారు, మన్నే సేవిస్తారు. ఏదో పిల్లలకి సాధారణంగా చేయించుకోవాల్సిన క్రియలు మాత్రమే చేయించుకుని తర్వాత వాళ్ళ డబ్బు, వాళ్ళ సర్వీసు అంతా పేరెంట్స్కి ఇస్తారు. ఇందులో తటస్థులు ఉంటారు కొంతమంది. వీళ్ళకి వాళ్ళకి ఏదో ఒక ఇచ్చిపుచ్చుకునేది ఉంటుంది ముందు జన్మల్లో. వివాహాలు అయ్యేదాకా లేదా సంపాదన వచ్చాక బయటకు వెళ్ళిపోతారు.
ఇక అమ్మా నాన్నతో సంబంధ బాంధవ్యాలే ఉండవు. ఉమ్. అంటే ముట్టని కొడుకుల్ని మనం ఎన్ని వేల మందిని చూస్తామమ్మా చూస్తున్నామండి ఈ రోజుల్లో. కదా. ఈ రోజుల్లో ఇప్పుడంటే ఫారిన్ వెళ్ళిపోతున్నారు. పాత రోజుల్లో కూడా ఉండేవాళ్ళ, మా అత్తారిళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు, వేరే ఊళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు, ఊళ్ళోనే ఉండి అస్సలు మొహాలు చూసుకోకుండా నాన్న చచ్చిపోయినప్పుడు తలకొరివి పెట్టడానికి మాత్రమే వచ్చేవాళ్ళు, తలకొరివి కూడా రాని వాళ్ళు ఇదివరకు కూడా ఉన్నారమ్మా. ఇప్పుడు కాలం చెడిపోయిందని అనుకోకూడదు, ఈ చెడిపోయిన కాలం ఏనాడు ఉంది. ఉమ్. ఇవన్నీ మన కర్మబంధాల వల్లే ఇవి అవుతాయి. ఇప్పుడు మన ప్రధాన ప్రశ్న, ఉమ్. తాతల కర్మలు మన వాళ్ళకి వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. తాతలు చేసిన పాపాలు మన వల్ల వెంట పడతాయి, ఆ కుటుంబం వెంట పడతాయి. మరి మనవడు కుటుంబంలో భాగం కాబట్టి వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అంతేగా. తాతలకి ఇతరత్రా సంబంధ బాంధవ్యాలుండి స్త్రీని, ఇంట్లో ఆడవాళ్ళని ఏడిపించిన, లేదా బయట ఆడవాళ్ళని ఏడిపించుకుని తిన్నా, ఏమైనా భ్రూణహత్యలు లాంటివి, శిశుహత్యలు లాంటివి అలాంటి వాటికి పాల్పడితే అవన్నీ కూడా వీళ్ళ తర్వాత తరాల్లో శాపాలుగా పరిణమిస్తాయి. ఉమ్. మనం అన్నీ బాగుంటాయి, కొన్ని కుటుంబాలు చూస్తాం, వాళ్ళ ఇంట్లో పిల్లలు కలగరు, అవును. పుట్టిన పిల్లలు జబ్బుగా నాదారిగా ఉంటారు. ఏం చేసినా డబ్బులు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, పిల్లడు సరిగ్గా లేడు, ఉమ్. ఏం ఉమ్. ప్రయోజనం అమ్మా? అది పాపం వీళ్ళ పూర్వకరమైన అయి ఉండొచ్చు, పితరుల పూర్వకరమైన అయి ఉండొచ్చు. ఓ. జనరల్గా వీటిని తప్పించుకోవటం ఎట్లా అని వెంటనే ఒక ప్రశ్న స్పీడ్గా వస్తుంది, అవును. ఎలాగ వీటిని తప్పించుకోవటం? ఒకవేళ ముందు తరాల్లో మీకు దోషాలు జరిగినాయి అని ఎవరైనా మహానుభావుడు జాతకం చూసి చెప్తే దానికి పరిహారం రకరకాల పద్ధతులు ఉన్నాయి చేయ. ఉమ్. జ్యోతిష్యుడు సరైన వాడయ్యి, నిజంగా దైవజనుడు, దైవజ్ఞుడు, భగవంతుడికి సంబంధించిన వాడే అయి ఉంటే కనుక దైవజ్ఞుడే మనకు తెలిసిన వాడు. ఇప్పుడు జ్యోతిష్యుడు వేరు, దైవజ్ఞత వేరు. అంతే. ఊరికే చదవటం కాదు, నీ బాలిటి దైవంగా పరిణమించే వాళ్ళు ఉంటారు. నారాయణ బలిని అలాంటి కొన్ని ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి. ఉహు. మన పూర్వలను ముందు తరాల వాళ్ళ వల్ల మరణించి ఎవరైనా మరణిస్తే గనక వాళ్ళకి ఏ క్రియలు జరగకపోవటం, లేదా వాళ్ళు ఎక్కడో అలో లక్షణాన్ని వాళ్ళ కుటుంబాలు ఏడుస్తూ ఉండటం, అలాంటప్పుడు వాళ్ళ పేరు చెప్పి మనం నారాయణ బలి లాంటివి జరిపించవచ్చు. కొన్ని క్రియలు ఉన్నాయి. ఉహు. ఇప్పుడు కూడా మనం కొంతమంది పెద్దవాళ్ళని చూస్తున్నాం, ఉమ్. ఏంటి మన దగ్గర పితృదోష నివారణార్థం పూజలు చేస్తాము అని. ఈ మ్మ్. పితృదోషాలలో ఇవి కూడా ఉంటాయి. ఓకే. ఒకటి పితరులకి నీళ్ళు ఇవ్వకపోవటమే కాదు, మనం మ్మ్. తాత తండ్రులకి ఏమంటారు నివాపాంజలి అంటారు, ఏమన్నాళ్ళు మనం ఈ తిల నువ్వులో తలటము, తలకొరువులు సరిగా పెట్టము, సక్రమమైన కర్మాంతరాలు జరగకపోవటం, దాంతోపాటుగా పితరుల వల్ల జరిగిన దోషాలు, ఉహు. వాటికి కూడా తప్పనిసరిగా క్రియలు జరుగుతాయి. ఓకే. దీన్ని మన వాళ్ళు మామూలు పద్ధతిలో 2 విధానాలు చెప్తారు జయ, ఎవరైనా చేసుకునేది. ఇప్పుడు నారాయణ బలి చేయాలి, అక్కడెక్కడికో వెళ్ళాలి, అదేదో ఊరు వెళ్ళాలి, ఎవరికి వీళ్ళ వల్ల ద్రోహం జరిగిందో వాళ్ళెవరో మనకు తెలియదు, అప్పుడు ఎట్లా? ఉమ్. అప్పుడేం చేయాలి? అసలు జరిగిందో లేదు, ఉమ్. మనం ఇక్కడ ఏదైనా చేసామనుకో, ఏదో జరిగిందని ఊహించి వారా ఆసెమ్మ ఓసెమ్మ చెప్పారని చేయించామనుకో, అవును. అదేమైనా మనకు కొట్టేస్తే అవును. అదొక భయం ఉంటుంది అవును. కదా. ఏది కొట్టేయకుండా, ఉమ్. మనకి ఏది రాకుండా, ఎవరైనా సాధారణంగా సింపుల్గా మామూలుగా చేసుకోగలిగే 2 విధానాలు ఉన్నాయి. ఇది ఓకే. పెద్దవాళ్ళందరూ చెప్తారు, అందరూ. ఒకటి నామ సంకీర్తన, రెండోది అన్నదానం. ఈ 2 పూర్వం నుంచి ముందు నుంచి సంక్రమించిన పాపాలని పోగొడతాయి. ఓ. మనకు అసలు మామూలుగానే కలువు నామ సంకీర్తనం అని చెప్తారా జయ. ఈ సంకీర్తన అంటే నువ్వు లోపల కాదు, ఆ, పైకి. పైకి. ఉమ్. దానివల్ల ఏమవుతుంది, మన వాతావరణం శుభ్రపడుతుంది. ఉమ్. మనతో ఉన్న వాళ్ళు, ఇప్పుడు నువ్వు పైకి నేను రామకృష్ణ కృష్ణ 4 సార్లు అన్నాను అనుకో, నువ్వు కూడా నాతో కృష్ణ అంటావు. ఆ, రోజుకి నేను 10 సార్లు అంటాను, నువ్వు 2 సార్లు అయినా అంటున్నావా నాతోటి? ఖచ్చితంగా అంటాం. గ్యారంటీగా అంటారు. ఇప్పుడు నేను ఏదో పాట పాడతాను, ఒక 5-6 సార్లు పాడతా, ఓసారైనా నువ్వో సాయో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక్క పదమైనా పడుతుందా? మీరు ఇంటికి వెళ్ళాక ఆ పదం అనుకుంటారా అనుకోరా? సినిమా పాట వెంబడపడదు మనది, అది మన వెనకాల పడుతుంది. ఎలా పడుతుంది అది? మన మనసులోకి వినికిడి. వెళ్తుంది. ఆ. ఆ వినికిడి మనసులోకి వెళ్ళటం, చెవుల ద్వారా అది మనసులోకి వెళ్ళి మళ్ళీ మళ్ళీ రీకలెక్ట్ అవుతూ ఉంటుంది. అవును. అందుకని నామ సంకీర్తనం మంచిది. అది మన పూర్వపు పాపాలని, మన ముందు తరాల్లో ఉన్న పాపాలని తగ్గిస్తుంది, పోగొట్టేస్తుందని కాదు, కానీ తగ్గిస్తుంది. తగ్గించి దాని ఇంపాక్ట్ మన మీద నుంచి కొంత తీసేస్తుంది. కొన్ని గ్రహాలు శాంతిస్తాయి, ఉమ్. వాతావరణం కొంత పవిత్రం అవుతుంది, ప్రజలకి మన పట్ల ఉన్న అవగాహన మంచిదిగా అవుతుంది. ఉమ్.
బెటర్ పార్ట్ చూపిస్తా ఉన్నాం. బెస్ట్ పార్ట్ ఎప్పుడు కూడా మనం బెస్ట్ పార్టే కదా చూపిస్తాం. అంతేగా అంతేగా. ఈ నామ సంకీర్తన వల్ల బెస్ట్ పార్ట్ ఎక్కువగా చూపించబడుతుంది. ఓకే. దానివల్ల మీ ముఖంలోకి కళ వస్తుంది, దైవ కళ. ప్రజలు నిన్ను రిసీవ్ చేసుకునే విధానం మారుతుంది. అందుకని నామ సంకీర్తన ప్రాక్టీస్ పెట్టుకోండి తప్పకుండా. మీరు కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు ఎప్పుడు కూడా ఏదో కృష్ణ, నారాయణ, గోవింద, వాసుదేవ, జనార్దన, మధుసూదన, మీకు ఏ పేరు ఇష్టమైతే అది ఆ పేరు తలుచుకోండి. రామ. అన్నిటికంటే ఎక్కువ తరింపజేసేది రామనామమే. అంతే. మంచి పదం అనుకోండి. ఎవరినైనా తిట్టేటప్పుడు కూడా ఇలాంటివే మంచి పేర్లతోటే తిట్టండి. వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్కయ్య, వాళ్ళందరినీ గుర్తు చేసుకోకండి. వాటి వల్ల పాపాలు తప్పిస్తే మీకు పుణ్యం రాదు. అదే ఓ నీ కృష్ణ అంటే ఏం కృష్ణుడివి రా నువ్వు, ఇలా చేస్తున్నావు. 2 సార్లు వస్తాడు కృష్ణుడు. అదే వాడు బంగారు కొండ అయిపోతాడు కొన్నాళ్ళకి. బాగుంది. పొరపాటును కూడా వేరే వేరే పదాలు వాడకండి, ఇలా వాడండి. మార్పు వస్తుంది. కొత్త తిట్లు, కొత్త తిట్లు. డెఫినెట్గా. రెండోది అన్నదానం. అన్నం తిన్న ప్రతివాడు వాడికి లోపల ఆత్మారాముడు శాంతిస్తాడు. ఆ శాంతే మనకు కావాలి. వాడు అన్నదాత సుఖీభవ నిన్ను దీవించక్కర్లా, దీవిస్తే ప్లస్, దీవించకపోయినా ప్లస్సే. వాడి లోపల అగ్నిహోత్రుడు శాంతించాడు మనం పెట్టిన అన్నంతో అంటే వాటి లోపల సబ్కాన్షియస్లోనే ఒక సెంటెన్స్, వీళ్ళకి అన్నం పెట్టారా బాబు, వీళ్ళెవరో దొరికారు మనకి. అవును అవును. అది మనకి ప్లస్ అండ్ బ్లిస్. రైట్. ఎప్పుడు బ్లెస్సింగ్గానే ఉంటుంది అది. ఈ రెండింటిని కనుక మనం ప్రాక్టీస్లో పెట్టుకుంటే చాలా సమస్యల్ని మనం తగ్గించుకోగలుగుతాం. అది జాతకరీత్యా కావచ్చు, ముందు తరాల్లో సమస్యలు కావచ్చు, మన తాతలు నిజంగానే తెలిసి చేసిన తప్పులో, పాపాలో, పొరపాట్లో, కొన్ని చేయకూడని పనిలో, ఆ సమయంలో పాపం వారి జీవితానికి అవే అవసరం కూడా అయ్యి ఉండొచ్చు. అవును. చెప్పలేకపోతాం. అవసరానికి చేసేవి కూడా కొన్ని ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా కూడా అయ్యి ఉండొచ్చు. అయినా దాని ఇంపాక్ట్ లేకుండా ఉండదు కదా. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలే తీరుతుంది. అంతే. పాపము, పొరపాటు, ఇతరులని బాధించటము అవి మన వెంబడి పడిపోతాయి. ఆ వెంట పడకుండా ఉండాలంటే మీరు ఇది పడండి, ఈ పని చేయండి. దీనికి ఎవరి సలహా సంప్రదింపు అక్కర్లా. ఇప్పుడు మీరు ఎవరికైనా అన్నం పెడితే మా తాత తప్పు చేశాడు కాబట్టి పెట్టాను అనుకోకర్లా, మీరు పెట్టడం అలవాటు చేసుకోండి. అది అది ఎలాగో ప్లస్సేగా మనకి. అవును. ముందు తరాల్లో ఏదో అయ్యే చెయ్యాలని కాదు, అవ్వకపోయినా ఇవి చెయ్యొచ్చు, అయింది ఏదైనా ఉంటే ఇది కడిగేస్తుంది. తప్పకుండా. కరెక్ట్గా అర్థమైంది కదా నేను చెప్పిన 100% అండి. మీకు తెలిసినా తెలియకపోయినా ఈ 2 ప్రాక్టీస్లు కనుక పెట్టుకుంటే అన్ని విధాలా మంచిది. తప్పకుండా రమగారు. నమస్తే. నమస్తే.